హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. ఈరోజు మనం 2 days ఫార్ములా యొక్క స్ట్రాటజీ లెవెల్స్ని ఎలా వేసుకోవాలి, ఈ స్ట్రాటజీని ఎలా వాడాలనేది చూద్దాము. ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో మీకు నిఫ్టీలో అయితే 45 అండ్ బ్యాంక్ నిఫ్టీలో అయితే 85 లెవెల్స్ గురించి ఒక వీడియో చేశాను. అది మీరు ఖచ్చితంగా చూడండి. చూస్తే మీకు అది ఈజీ వేలో అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పే మెథడ్లో మీకు ఈజీగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, అసలు లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి, ఎక్కడి వరకు వస్తాయి అనేది ఫుల్ క్లారిటీ వస్తుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ ఇంకొక విషయం, నెక్స్ట్ నేను ఏదైతే ప్లాన్ చేశానో 4 వీడియోస్, నేను నా ప్రొజెక్షన్ క్యాండిల్ టు క్యాండిల్ స్ట్రాటజీ, ఈ సిరీస్లో ఇది ఎపిసోడ్ 4. సో అలాగే మీరు ఫస్ట్, సెకండ్, థర్డ్ అవి కూడా చూడండి. అండ్ నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ గురించి, ఇది ఒక 2 days ట్రేడింగ్ ఎలా చేయాలనేది ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ నైట్ ట్రేడర్స్ అనేది ఇది డైలీ 1000, దీని లాజిక్ ఏంటి, ఎలా ట్రేడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో కూడా చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ఇది అన్నిట్లలో పనిచేస్తుంది. 2 days ట్రేడింగ్ ఫార్ములా అంటే ఏంటి, ఎలా వాడాలి, దీన్ని ఏంటి అనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం. సింపుల్, మనకి టూ డేస్ అంటే ఎప్పుడైనా కానీ ఈరోజు క్లోజింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఇది క్లోజింగ్ అయిపోయింది కదా. సో ఇక్కడ నుండి మనం ప్రాక్టీస్ చేద్దాం, లేదంటే ఇక్కడ నుండి చూసుకుందాం. February 28 నుంచి వెళ్ళి ఒకసారి గమనిద్దాం ఏ విధంగా జరిగింది మార్కెట్ అని. February 28 కంటే ఈ 28, 29 ఈ 2 రోజులకి నేనేం చేస్తున్నాను, ఈ డే హై అండ్ లో ఇది అన్నిట్లలో వర్క్ చేస్తుంది. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఈ డే హై అండ్ లో ఇక్కడ మీరు కసపెట్టిన తర్వాత ఇక్కడ హై కనబడుతుంది. ఏది లో ఉంటే అది ఆ రోజుకి, ఏది లో ఉంటే అది ఆ రోజుకి, ఏది హై ఉంటే అంటే ఈ 2 days మీరు ఎక్కడ 2 days తీసుకుంటే అక్కడ, అంటే డే క్లోజింగ్ తర్వాత ఎక్కడ 2 days తీసుకుంటే అక్కడ, ఇక్కడ ఈ రెండింటి మధ్యలో మళ్ళీ మెజర్ తీసుకొని ఇలా వేసుకోండి. ఓకే, దీనికి హాఫ్ చేయండి 50%. ఓకేనా, ఈ 50% చేసిన తర్వాత ఈ 50% లెవెల్ ఏదైతే ఉందో, ఒకవేళ ఈ హైని, ఈ 2 days యొక్క హైని కనుక బ్రేక్ చేస్తే దీన్ని ఏం చేస్తారంటే ఇలా మెజర్ చేసి 50% చూడు కదా, దీనికి ఇలా పైకి వేసుకోండి. అలాగే ఒకవేళ లోన్ బ్రేక్ చేస్తే దీనికి కిందికి ఈ విధంగా వేసుకోండి, సేమ్ లెవెల్ని. ఓకే, 50% జోడ్లో వచ్చిన లెవెల్ని ఇలా వేసుకుంటారు. ఇప్పుడు మనం 1st మార్చికి ఏ విధంగా జరిగింది అనేది చూద్దాం. 1st మార్చ్ రోజు ఓకే, ఇప్పుడు మనకి 2 daysకు వేసుకున్న లెవెల్స్ ఉన్నాయి కదా, ఆ 2 daysకున్న లెవెల్స్ని వేసుకున్న తర్వాత ఇక్కడ 1st మార్చ్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, ఇది ఓపెనింగ్ పాయింట్. సో ఇక్కడ నుండి మనకు పైకి వెళ్తుందంటే ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంటే, మనకు మామూలుగానే 85 అనేది బ్యాంక్ నిఫ్టీ అనుకోండి, ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంది అనుకుందాం. ఇది చూసారంటే డైరెక్ట్గా ఎంత 550 వరకు ఒకే మూమెంట్లో వెళ్ళిపోయింది. 550 పాయింట్స్ ఒకే మూమెంట్లో వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ మీకు కావాలనుకుంటే మళ్ళీ ఈ గ్యాప్ ఎక్కువ ఉంటే మీరు ఏం చేస్తారంటే ఇందులో 50% కూడా డాట్ లెవెల్స్ పెట్టుకోండి. ఇట్లా డాట్ లెవెల్స్ అనేది యాడ్ చేసుకోండి. ఇది ఈ రెండింటి మధ్యలో ఉన్న 50% లెవెల్ అవుతుంది. కలర్ చేంజ్. ఓకే, ఈ రెండింటి మధ్యలో ఉన్న 50% జోన్. సో ఇలా మీరు ఈ రెండింటి మధ్యలో ఇప్పుడు ఈ 50% జోన్ ఎక్కడికి వరకు ఉంది అనేది ఇలా మీరు వేసుకున్నారనుకోండి, ఇక్కడ మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఎక్కడ ఉంది చూసారంటే ఈ లెవెల్లో వచ్చి ఆగిందా మార్కెట్. ఆగిన తర్వాత ఇది ఎప్పుడైతే బ్రేక్ చేసిందో పైకి వెళ్ళింది. ఇలా మీకు ఈ 2 days లెవెల్స్ అనేవి వర్క్ అవుతాయి. ఎక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకుంటే ఎలాంటి మూమెంట్ వస్తుందని. ఇప్పుడు ఎప్పుడైతే ఈ క్యాండిల్ బ్రేక్ అయిపోయింది, ఫస్ట్ క్యాండిలే కాబట్టి ఇందులో ట్రేడ్ తీసుకోం. ఇక్కడ తీసుకున్న తర్వాత ఇది ఎప్పుడైతే ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది అనుకోండి, దీని కింద మన స్టాప్ లాస్. ఇక్కడ క్యాండిల్ 5 minutes క్యాండిల్ బ్రేక్ అయింది, దీని కింద మన స్టాప్ లాస్, దీని హై ఎంట్రీ. ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకున్నారు, ఇది కూడా బ్రేక్ అయిపోయింది అని అంటే ఇక్కడ ట్రైలింగ్ ఈ 50%కి వచ్చిందంటే ట్రైలింగ్ చేయాలి. ట్రైలింగ్ తర్వాత ఇది కనుక
పైకి హై వెళ్ళిపోయింది అనుకోండి, ఇక్కడ ఎంట్రీ, దీని కింద మన స్టాప్ లాస్. అంటే ఈ లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు, తక్కువ ఉన్నప్పుడు అయితే మీరు అక్కడే క్లోజ్ చేసుకోవాలి. హోప్ అర్థమైంది అనుకుంటా. సరే, ఇప్పుడు నిఫ్టీలో చూద్దాం. ఇట్లా చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు నిఫ్టీలో చూద్దాం. ఏదైనా ఒక 2 days ఫార్ములా. ఓకే, ఇప్పుడు ఈ ఏరియాలో చూద్దాం. ఈ ఏరియాలో గ్యాప్ ఎక్కువ ఉంది కదా, సో ఈ ఏరియాలో చూద్దాం. దీని హై, దీని లో. ఓకే, ఇదేంటి February 23 అండ్ Monday 26. ఓకే, ఈ రెండింటికి వేసుకున్నాం. ఈ రెండింటికి వేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ మెజర్ తీసుకొని వీటి రెండింటికి %50. ఓకేనా? ఇప్పుడు మనం చేయాల్సిన ట్రేడ్ ఎక్కడ? 27th రోజు. 27th రోజు వెళ్దాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ గమనించండి. సో ఏం చెప్పుకున్నాం, ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనకి 50% జోన్, ఇది ఎక్కువ ఉంది అనుకుంటే ఇది మెజర్ చేశారంటే మీకు ఎక్కువ కనబడుతుంది. ఎంత? 110 కనబడుతుంది. 110 కంటే మనం ఇందులో ఒక 50% వేసుకోవాలి. ఇందులో 50%. ఇక్కడ మీకు క్లారిటీ వస్తుంది. ఈ హై బ్రేక్ చేసిందా, టార్గెట్ అనేటి ఇవే మెయిన్ అండి. ఈ మెయిన్ టార్గెట్సే. ఓకే, ఇవి మెయిన్ టార్గెట్స్. ఇక్కడ మనకి ఇది లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, 45 అనేది ఫార్ములా ఉంది. సో ఇక్కడ 55 ఆల్మోస్ట్ 10 points రేంజ్లోనే వచ్చింది కాబట్టి, సో ఇప్పుడు మీరు ఎటు బ్రేక్ అయితే, ఇప్పుడు ఇన్ కేసు ఇది బ్రేక్ అయిందంటే ఇక్కడ వరకు టార్గెట్ అనుకున్నారు అనుకోండి, ఇక్కడ మీ ఈ క్యాండిల్ పైన ఈ స్టాప్ లాస్. సో ఇటు పీ ఎంట్రీ తీసుకుని, ఇది పీ సక్సెస్ అవ్వలేదు. సో ఇట్లా చూసారంటే ఎటు వైపు బ్రేక్ అవుతే అదే 5 minutes క్యాండిల్కి లో స్టాప్ లాస్, హై ఎంట్రీ. లో చిన్న స్టాప్ లాస్ అవుతుంది, ఎంట్రీ పర్ఫెక్ట్ అవుతుంది. 1-2 మీరు సార్లు మీరు ప్రాక్టీస్ చేసినా మీకు అర్థమవుతుంది. అంటే లెవెల్స్ మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ఎక్కడి నుండి ఎటువైపు వెళ్తుంది అనేది లెవెల్ మీకు క్లారిటీ ఉంటుంది. ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత ఈ లోని బ్రేక్ చేయలేదు, కానీ ఇది ఎంతైతే వదిలేసిందో ఈ పాయింట్స్ని ఇక్కడ గమనించండి. ఈ లాజిక్ కూడా అర్థం. ఈ పాయింట్స్ని ఫిల్ చేస్తుంది. ఈ బఫర్ పాయింట్స్ని ఇది ఫిల్ చేసింది. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ వరకు మన టార్గెట్ అనుకున్నాం. దీని హై టచ్ చేసి నెక్స్ట్ డే మీరు గమనించారంటే నెక్స్ట్ డే డైరెక్ట్ మళ్ళీ ఇక్కడ వరకు ఫాల్ అనేది జరిగింది. ఈ మళ్ళీ నెక్స్ట్ డేకి మీరు 2 days ఆ లెవెల్స్ షిఫ్ట్ చేశారనుకోండి. ఇప్పుడు 27th కదా, 26 and 27th చూద్దాం. 26 and 27. ఇప్పుడు 26లో ఇది. ఓకే, 26లో ఇది. 27 హై లాస్ట్ క్యాండిల్. ఓకే, ఇది హై. ఓకేనా? ఇప్పుడు దీనికి ఈ రెండింటికి మధ్యలో వచ్చిన 50% జోన్ వేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మనకు లెవెల్స్ దొరికినాయి. మార్కెట్ ఏ రేంజ్లో ఉంటుంది, ఈ 50% మార్క్ చేసుకొని దీనికి పైకి ఒక లెవెల్ వేసుకోండి. ఒకవేళ హై బ్రేక్ అవుతే ఈ పైకి ఒక లెవెల్ వేసుకుంటాం. ద సేమ్ వే కిందికి మీరు ఎంత పెంచుకుంటూ వెళ్ళాలనుకున్నా కానీ ఇలాగా మార్క్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇలాగా. సో మీకు నెక్స్ట్ లెవెల్స్ అనేటి ఫుల్ క్లారిటీ, అంటే మార్కెట్ ఎటువైపు నుండి ఏ లెవెల్స్ నుంచి వెళ్ళి మీకు రెస్పెక్ట్ చేస్తుంది, ఏ లెవెల్స్ నుంచి వెళ్ళి ఎక్కడి వరకు టార్గెట్ ఉంటుంది అనేది మీరు గమనించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ స్ట్రాటజీ అర్థమైంది అనుకుంటే చాలా సింపుల్గా క్లియర్గా ఉంటుంది. మళ్ళీ ఒకసారి అర్థం కాకపోతే చూడండి.